అంటే తల్లి గర్భంలో జన్మించి పూర్తి జీవితాన్ని గడిపి తిరిగి మళ్ళా వైకుంఠానికి వెళ్ళిపోవటం. ఈ రెండు అవతారాలు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క తత్వాన్ని చెప్తూ ఉన్నాయి. రామావతారము ధర్మ ఆచరణ గురించి చెప్తే, కృష్ణావతారము ప్రేమతత్వాన్ని గురించి చెప్తాను. పరిపూర్ణమైనటువంటి ప్రేమ స్వరూపం. మనకి గురు పరంపరలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, రాముడి నుంచి సేవ మొదలు పెడితే ఆయనే కృష్ణుడి వైపు తీసుకొని వెళ్తారు. అలాగే కృష్ణుడి సేవ మొదలు పెడితే ఆయనే రాముడి వైపు తీసుకొని వస్తారు. ఇది నా జీవితంలో కూడా ఇదే జరిగింది. ఇక్కడ చూడండి, విశేషంగా ఇక్కడ రాముడికి సంబంధించినటువంటి గురు పరంపర ఎక్కువగా తారక మాత్రమే ఇక్కడ అనుగ్రహించడం జరుగుతున్నది. కానీ వాస్తాస్వామి వారి సంకల్పం మహాత్ములు శరీరాలతో లేకపోయినా కానీ అవతారాలు సమాప్తి చేసి సుమారుగా 90 సంవత్సరాలు అయినా కానీ ఆ సంకల్పం ఎక్కడి నుంచి కృష్ణ ఎక్కడెక్కడ తిరిగి ఇక్కడికి చేరారు. ఆయన ఇక్కడ ఉండదలుచుకున్నారు ప్రశాంతంగా. కాబట్టి ఇది అంతా కూడా మానవ సంకల్పం అని మనం అనుకుంటాం. ఇది రజనీలు రాము వాళ్ళిద్దరు సంకల్పం చేయటం వల్ల వచ్చింది కాదు. భగవంతుడు గురువు గారు వారి మనసులో ప్రవేశించి ఆ విగ్రహాన్ని తెప్పించి ఎక్కడికి చేర్చాలో అక్కడ వాళ్ళు అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. కాబట్టి వాళ్ళు అనుకున్నది కాదు, భగవంతుడు ఏదనుకున్నారో అదే జరిగింది. స్వామి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరారు. అలాగే ప్రస్తుతం ఈ మూడాలు కాబట్టి ఈ మూడాలు అయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని ఇక్కడ ఈ విగ్రహాన్ని హోమాలు క్షీరతర్పణాలు ఈ కార్యక్రమాలు అన్నీ చేసి యంత్రము ద్వారా కనుక ప్రతిష్ట కనుక చేసేట్లయితే ఇక్కడికి వచ్చేటువంటి రామభక్తులు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా కృష్ణతత్వం ఏమిటి, కృష్ణ భక్తి ఏమిటి అనేటువంటిది చూడటం ద్వారానే, అటు వెళ్ళాల్సిన పని లేదు. రాముణ్ణి చూడాలి అంటే అంతఃపురంలో ఎక్కడో ఉంటాడు. మన ప్రెసిడెంట్ గారినో లేకపోతే ప్రైమ్ మినిస్టర్ని చూడాలంటే మనం చూడలేము, ఎన్నో అవాంతరాలు అపాయింట్మెంట్లు ఉంటే కనుక. అలాగే రాముణ్ణి చూడాలంటే అయోధ్యలో ఎక్కడ అంతఃపురంలో ఉంటాడు. ఆయన్ని కలవాలంటే ఎన్నో దాటుకుంటూ వెళ్ళాలి. కానీ ఈయన మాత్రము ఎప్పుడు ఆ యమున ఒడ్డునే ఆడుకుంటూ ఉంటాడు. ఎవరైనా పోయి చూడవచ్చు, ఎవరైనా